నారాయణపురం మండల కేంద్రంలో సోమ శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మద్యపానాన్ని నిషేధించాలని యువత మత్తుకు బానిస కావద్దని అవగాహన కార్యక్రమం ర్యాలీని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మీలింగస్వామి మాట్లాడుతూ మత్తుకు బానిస కావద్దని, మద్యపానాన్ని నిషేధించాలని, ధూమపానానికి బానిస కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మీలింగస్వామి, మాజీ సర్పంచ్లు నరేందర్ రెడ్డి, ప్రభావతి, కోన్రెడ్డి నరసింహ, ఈసీ విద్యాసాగర్, కట్ల భాస్కరాచారి, పాలకర్ల పాండు, సైదులు పాపయ్య, సాత్విక్, మల్గూరి శివ, చిలువేరు రమ్యాశంకర్, ఘటం యాదయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరైనా సరే మనం ఖచ్చితంగా దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి. ప్రజలకందరూ మనం వివరిద్దాం. కలిసికట్టుగా దీని మీద ఇంకా కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా అవసరమైతే మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఈ ప్రోగ్రామ్ పెద్దగా తీసుకొద్దాం. చాలా చక్కని ప్రోగ్రామ్, సంతోషం. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన నన్ను ఆహ్వానించిన మీ అందరూ కూడా ఈ సర్వేజన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. రెమెడీ కూడా వీళ్ళు నిజంగా ఒక పోరాటం చేస్తున్నారు. గవర్నమెంట్ సభ్యులు చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అది కూడా మనం ఊళ్ళో ఉన్న యువత కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి దాన్ని కూడా సందర్శించి మనం దాన్ని కూడా ఒకసారి ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ ధ్యానం చేస్తుంది సంఖ్య పెంచాలని కూడా నేను అనుకుంటున్నా. ఒకసారి వస్తాం, దానికి అక్కడ కూడా విజిట్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు. భారతదేశంలో మంచి బావుగా వేరే దేశాలు అయితే నిజంగా చెప్తాను, గవర్నమెంట్ పాలసీ కూడా ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా, నరేంద్ర రెడ్డి సార్ చెప్పినట్టుగా. ఎందుకంటే వేరే దేశాలు చూసుకుంటే ఇప్పుడు న్యూజిలాండ్ కానీ వేరే దేశాలైనా చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఇలా ఏ ఫుడ్ తీసుకున్నా కల్తీ వచ్చింది, నూనె తీసుకుంటే కల్తీ, పాలు తీసుకుంటే కల్తీ, ఎక్కడ పోయినా సబ్బులతో సహా షాంపులతో సహా కల్తీ వచ్చింది. ఈ కల్తీ వల్ల కూడా ప్రజల ఆరోగ్యాలు కూడా క్షీణిస్తుంది.